I'm Dr. Shravya, fertility consultant at 49 Hospital, Secunderabad branch. So ఇవాళ మనం ఈ వీడియో ద్వారా అసలు ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఏంటి, సెకండ్ సైకిల్ ఐవీఎఫ్లో ఫస్ట్ సైకిల్ కన్నా ఎక్కువ సక్సెస్ ఉంటుందా, అసలు ఈ సెకండ్ సైకిల్ ఐవీఎఫ్లో ఎందుకు ఎక్కువ సక్సెస్ ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. చాలామంది పేషెంట్స్ ఈ మధ్య కొత్తగా అడుగుతున్న డౌట్ ఏంటంటే, మేడం ఫస్ట్ సైకిల్లో మనకి సక్సెస్ ఎక్కువ ఉండదా, సెకండ్ సైకిల్లో బెటర్ సక్సెస్ ఉంటుందా అనేసి. సో ఫస్ట్ అసలు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ దేని మీద డిపెండ్ అవుద్ది అనే దాని గురించి తెలుసుకుందాం. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ మనకి మెయిన్గా డిపెండ్ అయ్యేది మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే పేషెంట్ ఏజ్, అంటే ఆడవాళ్ళ ఏజ్. మగవాళ్ళతో ఏజ్ రిలేటెడ్ స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ అనేది లేట్గా స్టార్ట్ అవుతాయి. బట్ ఆడవాళ్ళకి మనకి 30 years, 35 years, 40 yearsకి ఎగ్ క్వాలిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది ఫస్ట్ థింగ్ ఏజ్ అనేది చాలా ముఖ్యమైనది. మనం నార్మల్ సక్సెస్ రేట్ తీసుకుంటే ఒకవేళ మీ వయసు 35 లోపు ఉందనుకోండి, ఐవీఎఫ్లో 50% వరకు సక్సెస్ రేట్ ఉంది అని చెప్తాం. బట్ ఒకవేళ మీ ఏజ్ 35 పైన ఉందనుకోండి, సక్సెస్ రేట్ అది మనకి 35 to 40%కి డ్రాప్ అవుతుంది. ఒకవేళ మీ ఏజ్ 40 పైన వెళ్ళిపోయింది అనుకోండి, దెన్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ 20% కన్నా తక్కువకి డ్రాప్ అవుద్ది. సో మన ఏజ్ పెరిగే కొద్దీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ తగ్గుతూ వస్తుంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఏజ్తో పాటు మనకి ఎగ్ క్వాలిటీనే కాదు, ఎగ్ నంబర్ కూడా తగ్గుద్ది. సో డెఫినెట్లీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ మన ఏజ్కి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది. అండ్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్కి ఏజ్తో పాటు మన వేరే ఫ్యాక్టర్స్, అంటే మన ఎగ్ రిజర్వ్, మనకి వేరే కండిషన్స్, పీసీఓఎస్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఉందా, అండ్ మగవాళ్ళ వీర్య కణాలు ఎలా ఉన్నాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంది, అండ్ ఇంకొకటి మనకి వెయిట్, ఓవర్ వెయిట్ ఉన్నామా, మనకి అడిషనల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నిటిని బట్టి మనకి సక్సెస్ రేట్స్ అనేది వేరీ అవుతూ ఉంటాయి. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసేది మెయిన్గా ఏంటంటే, ఫస్ట్ సైకిల్ సక్సెస్ రేట్ కన్నా సెకండ్ సైకిల్ సక్సెస్ రేట్ ఏమైనా వేరేగా ఉంటుందా. మనం ఐవీఎఫ్లో తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఐవీఎఫ్లో మనకి ఫస్ట్ సైకిల్ చేసినప్పుడు ఐవీఎఫ్లో రెస్పాన్స్ అనేది చాలా ముఖ్యమైన ఇష్యూ. అంటే మనం ఒక పేషెంట్ రెస్పాన్స్ అనేది ఎలా చెప్తాము అంటే, మనం స్కాన్లో Day 2, Day 3 స్కాన్ చేసినప్పుడు ఒక 10 ఫాలికల్స్ ఉన్నాయనుకో, ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఆల్ 10 ఫాలికల్స్ పెరిగితే ఐడియల్ రెస్పాన్స్ అన్నట్టు. అన్నీ పెరగకుండా కొన్నే పెరిగిందనుకో అది పువర్ రెస్పాన్స్, లేదా ఎక్కువ పెరిగితే హైపర్ రెస్పాన్స్ అంటాం. సో రెస్పాన్స్ అనేది మనం కొన్ని ఫ్యాక్టర్స్ బట్టి ప్రిడిక్ట్ చేస్తాం. అంటే ఐవీఎఫ్ సైకిల్ స్టార్ట్ చేయకముందే పేషెంట్ బరువు ఎంత ఉంది, పేషెంట్ హైట్ ఎంత ఉంది, బిఎంఐ ఎలా ఉంది, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఏంటి, వీటన్నిటిని బట్టి మనం ఒక ఐడియా, అందాజాతో వాళ్ళ రెస్పాన్స్ ప్రిడిక్ట్ చేయగలుగుతాం. దాన్ని బట్టి మనం ఐవీఎఫ్లో డోస్ కానీ ప్రోటోకాల్ కానీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఐవీఎఫ్లో మనం ఇచ్చే పద్ధతి, ఇంజెక్షన్స్ కానీ ప్రోటోకాల్ కానీ ఇండివిజువలైజ్డ్ ఉంటాయి. అంటే ఒక్కొక్క పేషెంట్ వాళ్ళ ఫ్యాక్టర్స్ బట్టి ఇండివిజువల్గా మనం డిసైడ్ చేస్తాం ఆ పర్టికులర్ పేషెంట్కి ఏ ప్రోటోకాల్, ఏ డోస్ బెటర్ వర్కౌట్ అవుద్దని. బట్ మనం ఈ ఫ్యాక్టర్స్ని బట్టి డిసైడ్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి పేషెంట్కి రెస్పాన్స్ అనేది అడిక్వేట్గా ఉండకపోవచ్చు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనకి మన ఏజ్ అండ్ మన రిజర్వ్తో పాటు వేరే అడిషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్పెసిఫికల్లీ జీన్స్, అంటే మనకి జీన్స్లో జెనెటిక్ వేరియేషన్స్, జీన్ మ్యూటేషన్స్ ఉండొచ్చు. సో మనం నార్మల్ రెస్పాన్స్ కన్నా అన్ప్రిడిక్టెడ్ రెస్పాన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ని స్పెసిఫిక్గా పువర్ రెస్పాండర్స్ అంటారు. సో మన రెస్పాన్స్ ప్రిడిక్టెడ్ దానికన్నా తక్కువ ఉందనుకోండి, పువర్ రెస్పాన్స్ అని మీనింగ్. సో మన రెస్పాన్స్ అనేది మన ఏజ్, రిజర్వ్ అండ్ మనం రెగ్యులర్గా చూసే మన బిఎంఐ, హైట్, వెయిట్ ఫ్యాక్టర్స్ కాకుండా మన జీన్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ కూడా ఉంటుంది. సో ఒక్కొక్కసారి మనం ఫస్ట్ టైం సైకిల్ చేసినప్పుడు మనం ఇచ్చిన డోస్కి ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ రాకపోవచ్చు. అప్పుడు అలాంటి పేషెంట్స్లో మనం సెకండ్ సైకిల్లో, బికాజ్ మనం ఈ పేషెంట్ని ఒకసారి ఫాలో అయి ఉన్నాం కాబట్టి నెక్స్ట్ సైకిల్లో మనం ప్రోటోకాల్, డోసు రీఅడ్జస్ట్ చేస్తే మనకి రెస్పాన్స్ అనేది బెటర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఐవీఎఫ్ ఆర్ హ్యూమన్ బాడీ మ్యాథ్స్ లాగా 1+1 2 అన్నట్టు ఉండదు. హ్యూమన్ బాడీలో రెస్పాన్స్ అనేది 1+1 3 అవ్వచ్చు, 1+1 0 కూడా అవ్వచ్చు. సో రెస్పాన్స్ని ప్రిడిక్ట్ చేయటం అనేది మన పాస్ట్ హిస్టరీ ఇండికేట్ చేస్తుంది. అందుకే నార్మల్గా పేషెంట్స్కి ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అన్నప్పుడు కూడా మనం డీటెయిల్డ్ హిస్టరీ తీసుకుంటాం. వాళ్ళకి ఎన్ని ఎగ్స్ వచ్చాయి, ఎంత డోస్ ఇంజెక్షన్ ఇచ్చారు, ఆ ఎగ్స్లో ఎంత మెచ్యూరిటీ ఉంది, ఏ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశారు, 3వ రోజుదా 5వ రోజుదా,
అండ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సక్సెస్ ఎలా ఉంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎందుకు డీటెయిల్గా చూస్తాము అంటే మనం నెక్స్ట్ సైకిల్ ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి డోస్ స్టార్ట్ చేయాలి, అండ్ దీన్ని బట్టి వాళ్ళ రెస్పాన్స్ని వాళ్ళ సక్సెస్ రేట్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది మనకి క్లారిటీ వస్తుంది. సో అందుకని చాలామందికి పేషెంట్స్కి ఒక అపోహ ఉంటుంది, సెకండ్ సైకిల్ మేబీ సక్సెస్ బెటర్ ఉంటుంది ఫస్ట్ సైకిల్ కన్నా. బట్ అందరికీ ఇది స్టాండ్ కాదు. బికాస్ ఈ పువర్ రెస్పాన్స్ ఆర్ అన్ప్రిడిక్టెడ్ రెస్పాన్స్ అనేది మేబీ అరౌండ్ 30 to 40% పేషెంట్స్లో చూస్తాం. 50 to 60% పేషెంట్స్లో మనకి ప్రిడిక్టెడ్ రెస్పాన్సే ఉంటుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేది అండ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేది మీ డాక్టర్ ఇండివిజువలైజ్డ్గా ఒక్కొక్క పేషెంట్ బట్టి టైలర్ మేడ్ చేస్తారు. సో ఈ ప్రోటోకాల్ బట్టి వాళ్ళ రెస్పాన్స్ వాళ్ళకి అంతా బాగానే ఉంటే సక్సెస్ రేట్ కూడా మనం ఎక్స్పెక్టెడ్ రేంజ్లో ఉంటుంది. ఓన్లీ అన్ప్రిడిక్టెడ్ రెస్పాన్స్ ఆర్ పువర్ రెస్పాన్స్ ఉన్న పేషెంట్స్కి మనం మళ్ళీ ప్రోటోకాల్ రీడిజైన్ చేయాల్సి ఉంటుంది. దాంతో మనం సక్సెస్ రేట్స్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఈ వీడియో ద్వారా మీకు ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అండ్ వాటి ప్రోటోకాల్స్ మనం ఎలా టైలర్ మేడ్ చేసి సక్సెస్ రేట్స్ ఎలా ఇంప్రూవ్ చేస్తామనేది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.